జనవరి 24, 1757 బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజు. ఆ రోజుల్లో బొబ్బిలి వీరులు ప్రదర్శించినటువంటి వీరత్వం, శౌర్యత్వం ఈ రోజు కూడా స్మరించుకుంటూ మరి మన బొబ్బిలి యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకి ఈ రోజు కూడా మరి నివాళులు అర్పించుకుంటాం. ముఖ్యంగా చరిత్ర పుటల్లో ఈ రోజు కూడా ఒక సినిమా రూపాలు అవనివ్వండి, బుర్రకథల రూపాలు అవనివ్వండి, నాటకాల రూపాలు అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన ఫ్యామిలీ మ్యూజియం ఏదైతే ఉందో, లేకపోతే యుద్ధ స్తంభం వాళ్ళు అవనివ్వండి, ఈ రోజు కూడా ఆ అమరవీరుల యొక్క త్యాగం అనేది ఈ రోజు కూడా సజీవంగా బతికుందంటే అది ఆ రోజులు వారు ప్రదర్శించినటువంటి మరణం తప్పదని తెలిసి కూడా మాతృభూమి గురించి కేవలం 250 మంది సిపాయిలతోనే వాళ్ళ మాతృభూమి గురించి ప్రాణాలు ఒడ్డి వీరత్వం చాటినటువంటి వీరులు మన బొబ్బిలి వీరులు. ఈరోజు చాలా అప్పుడు కొంత బొబ్బిలి యుద్ధం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ ఈరోజు మాత్రం 2 రాజ కుటుంబాలు కూడా తన ప్రజల్ని తన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ఒక అవినాభావ సంబంధంతో వ్యక్తిగతంగా రాజకీయంగా అవనివ్వండి, వ్యక్తిగతంగా అవనివ్వండి, ఒక అవినాభావ సంబంధంతోనే వారి నాయకత్వంలో, అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఎవరైతే విజయనగరం సంస్థాన వారసులు ఉన్నారో వారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం, మా నాయకుడిగా వారు ఉండడం మాకందరికీ కూడాను చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇదే అవినాభావ సంబంధం, ఇదే సహృదయ వాతావరణంలో తన ప్రజల్ని బాగు చేసుకుంటూ, తన ప్రాంతాలను బాగు చేసుకుంటూ 2 రాజ కుటుంబాలు కూడా ముందుకి పయనించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.